అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి జకాత్, సదకా, ఫిత్రా, ఉష్రికి సంబంధించినటువంటి కొన్ని హదీసులు. ఒక సంపదలో నుండి జకాత్ తీయక అది ఆ ధనంలోనే మిశ్రమమై ఉంటే చివరికి అది ఆ ధనాన్ని సర్వనాశనం చేసివేస్తుంది అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని హజరత్ ఆయిషా రజియల్లా అన్హా ఉల్లేఖించారు. సర్వనాశనం చేస్తుంది అంటే జకాత్ చెల్లించక ఆ ధనాన్ని స్వయంగానే ఆరగించే వారి ధనం తప్పనిసరిగా అంతమైపోతుందని భావం కాదు. బీదవారి హక్కైన జకాతును దానిపై ఎలాంటి హక్కు లేని ధనికుడు కాజేయటం మూలాన అది పరలోక జీవితంలో అతనికి వినాశకరంగా పరిణమిస్తుంది, అతని ధార్మిక జీవితం నాశనమవుతుంది అని అర్థం. అయితే జకాత్ చెల్లించక ధనాన్ని కాజేసిన వారి ధనం యావత్తు ఇహలోకంలోనే క్షణాల్లో నాశనమైన ఉదంతాలు మనం కళ్ళారా చూస్తుంటాము, చెవులారా వింటుంటాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫిత్రా, జకాతును ముస్లిం సమాజంపై వాజిబ్గా నిర్ణయించారు. అది రోజా కాలంలో మనిషి చేసినటువంటి వ్యర్థమైన అసభ్యకరమైన కార్యాలకు ప్రాయశ్చిత్తంగా మారుతుంది. తద్వారా బీదలకు, అనాథలకు భోజన సదుపాయం కలుగుతుంది. ఫిత్రా దానం వల్లనే రంజాన్ నెల ముగిశాక జరుపుకునే పండుగకు ఈదుల్ ఫిత్ర్ అనే పేరు వచ్చింది. ఈ హదీసులో ఫిత్రా దానాన్ని విధించడంలో గల రెండు మర్మహేతువులు ప్రస్తావించడం జరిగింది. ఒకటి, రోజావస్థలో మనిషి ఎంత జాగ్రత్తగా మసులుకున్నా లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఆ లోటును పూరించడానికి ఈ దానం ఉపకరిస్తుంది. రెండవది, ముస్లింలందరూ పండుగ వేడుకలో మునిగి ఉన్నప్పుడు సమాజంలోని నిరుపేదలు, అవసరమున్నవారు పస్తులు పడి ఉండకుండా వారు కూడా పండుగ సంబరాల్లో ఎంతో కొంత భాగం పంచుకునేందుకు ఈ ఫిత్రా దోహదపడుతుంది. ఈ కారణం మూలంగానే ఇంటిల్లిపాది అందరిపైన ఫిత్రా దానం విధించడం జరిగింది. ఈ ఫిత్రాను పండుగకు వీలైనంత ముందే చెల్లించడం అవసరమని తాకీదు చేయబడింది. ఏ భూములైనా వర్షపు నీటితో లేక పారే సెలయేటి నీటితో లేక నది సమీపంలో ఉండి నీటిపారుదల లేకుండానే సాగుబడి అవుతాయో వాటి పంటలో 10వ వంతును, ఏ భూములైతే అంటే మోటా వగైరాల ద్వారా ధనం వెచ్చించి నీటిపారుదల ద్వారా సాగు చేయబడతాయో వాటి పంటలో 20వ వంతును జకాత్ చెల్లించాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. జకాత్ కేవలం వెండి బంగారాలపైనే కాదు, భూములుండి సాగుబడి చేసి సంపాదించుకునే భూస్వాములపై కూడా విధించబడింది. దీని ఉద్దేశం కూడా సమాజంలోని ఆర్థిక అసమానతల్ని వీలైనంత మేరకు దూరం చేసి ప్రజలందరూ అన్నిటా సమస్థాయిలో సమభావంతో మెలిగే అవకాశం కల్పించటమే. వ్యాపారులు, భూస్వాములు ఈ వ్యవస్థను సక్రమంగా పాటిస్తే వర్గ పోరాటాలకు, ఆర్థిక తారతమ్యాలకు సమాజంలో తావే ఉండదు. ఇప్పుడు రోజాకి సంబంధించినటువంటి ఒక హదీస్ చదువుకుందాం. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. షాబాన్ చివరి తేదీన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేశారు. అందులో, జనులారా, ఒక మహోజ్వలమైన ఎనలేని శుభాల నెల త్వరలో రానున్నది. అందులోని ఒక్క రేయి 1000 నెలల కన్నా శుభప్రదమైనది. అల్లాహ్ ఈ నెలలో రోజా అంటే ఉపవాస వ్రతం పాటించడం విధిగా నిర్ణయించాడు. ఈ నెల రాత్రుల్లో తరావీ నమాజ్ చేయటం నఫిల్గా నియమించాడు. అంటే ఇది విధి కాదు, సున్నత్. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం, అల్లాహకు పసందైన ప్రార్థన అని అర్థం. ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని అంతఃప్రేరణతో సంతోషంగా చేస్తే అది ఇతర మాసాల్లోని విధిని నిర్వర్తించిన దానికి సమానం. ఎవరైనా ఈ మాసంలో ఫర్జ్ అంటే విధిగా నిర్ణయ కార్యాన్ని నిర్వహిస్తే అది ఇతర నెలల్లో 70 విధుల్ని నిర్వర్తించిన దానికి సమానం. ఇది సహనం వహించవలసిన నెల. సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇది సమాజంలోని బీదసాదల పట్ల సానుభూతి వహించవలసిన నెల. సహనం వహించవలసిన నెల అంటే రోజా ద్వారా విశ్వాసికి దైవ మార్గంలో స్థిరంగా నిలిచేందుకు తన వాంఛలపై నిగ్రహం, స్వాధీనం పొందడానికి శిక్షణ ఇవ్వబడుతుంది. రోజాలో ఒక నెల వరకు ప్రతిదినం ఒక నిర్ణీత సమయం నుంచి మరొక నిర్ణీత సమయం వరకు మధ్య గల కాలంలో మనిషి దైవాదేశానుసారం ఏది తినడు, త్రాగడు, లైంగిక వాంఛల చేరువకు పోడు. తద్వారా అతనిలో దైవ విధేయతాభావం జనిస్తుంది. అవసరమైతే తన భావోద్రేకాలను, వాంఛల్ని, ఆకలి దప్పుల్ని మనిషి ఎంతవరకు స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడో తేలుతుంది. దానికి
శిక్షణ లభిస్తుంది. ప్రపంచంలో విశ్వాసి రణరంగంలోని సిపాయి లాంటివాడు. అతను పైశాచిక వాంఛలతో దుష్ట శక్తులతో పోరాడవలసి ఉంటుంది. అతనిలో సహనం, ఓర్మి గుణాలు లేకపోతే దాడి జరిగిన మరుక్షణమే శత్రువుకు లొంగిపోతాడు. సానుభూతి వహించవలసిన నెల అంటే దైవం ధనం ప్రసాదించిన విశ్వాసులు ఎంతో కొంత ఉన్నవాళ్లైన రోజాదారులు తమకు దైవం ఇచ్చిన సిరిలో ఇరుగు పొరుగులోని అగత్యపురులకు అర్హులకు కొంత భాగం కల్పించి వారి సహరీ ఇఫ్తారీల కొరకు కావలసిన సదుపాయాలు చేయాలని అర్థం. సహరీ అంటే రోజా ప్రారంభించే ముందు చేసే భోజనం అని అర్థం. హదీసులో మువాసాత్ అన్న పదానికి మేము సానుభూతి అని అనువదించాము. అంటే ఆర్థిక సానుభూతి అని అర్థం. ఇందులో సానుభూతి పలుకులు కూడా చేరి ఉన్నాయి.